తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటల కొనుగోలు చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేను అని అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా ప్రస్తుతం రైతులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతే కేంద్ర బిందువుగా పాలన సాగింది అని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది అని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా 1,00,000 కోట్లకు పైగా జమ చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము అని, ఇక బోనస్ ఇస్తాము అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడంతో రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. పంటల కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తుంది అని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది అని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తాము అనడం అత్యంత బాధాకరం అని తెలిపారు. ఇక రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది అని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, అఖిర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంటకు రైతు బంధు లేదు. 1 ఎకరానికి అన్నాడు, 1 ఎకరానికి వేసిండు, అంతే చేతులు ఎత్తేసిండు. 2వ ఎకరం అన్నాడు, ఇప్పుడైతే పూర్తిగా చేతులు ఎత్తేసిండు. ఇప్పటికి 5 సార్లు అయితే కొట్టేసిండు రైతు బంధు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. యూరియా కోసం పడిగాపులు కొత్తగా యాప్ తీసుకొచ్చిండు. ఆ యాప్ ఎక్కడ ఉంటుందో తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. మందు బస్తాలకు పోయేసరికి మాయమైతుండే మందు బస్తాలు తప్ప యాప్ ద్వారా కొనే పరిస్థితి కనబడతలేదు. వాటికి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతు ఆగమైండు, రైతు వడ్లు కొనవు, రైతు బీమా కట్టవు, రైతుకు నీళ్ళు ఇవ్వవు, రైతు కరెంట్ ఇవ్వవు. ఏం చేస్తాయి? కేంద్ర ప్రభుత్వం కొన్నంతనే కొంటున్నాడు. ఇప్పుడు రైతు ఏం కావాలి? నీ యూరియా ఏమైంది? ఇప్పటికి రైతుకు యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. పాస్పేట్ ధర పెంచేసిండ్రు, తెలియకుండానే పెంచుతారు. రోజుకు డీజిల్ పెట్రోల్ పెరుగుతాయి, తెలియకుండా పెంచుతారు. కానీ రైతుకు గిట్టుబాటు ధర మాత్రం పెంచరు. రైతుకు రేటు ఇచ్చేది పెంచరు. రైతు పంట కొనరు. పోరాటాలు కొత్త కాదు, కేసులేం కొత్త కాదు. మేము అన్ని రకాలు ఎదుర్కొని వచ్చినాం. 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీకంటే ఆంధ్ర పాలకులు నీకంటే ఎక్కువ సతాయించిన పట్టించుకోలే. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం. రేపు తెలంగాణ రైతాంగం పక్షాన్ని నిలబడతాం, పోరాటం చేస్తాం. తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడల్ వంచైనా సరే పట్టు కనిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా రైతులు ఎవరు బెంబేలు సాగునంత వరకు కంటి నిద్రవే భరోసా పొద్దున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కానీ ఈరోజు మళ్ళీ ఆగునే ఈ వడ్లు వల్ల ఊకం. మీరేదో తమాషాలు చేసి చెప్పి ఇప్పుడేదో వడ్లు కొనమని చెప్పి ఇప్పటికే మొదలుపెట్టి కొనమనుకుంటున్నారేమో. ఊకునే ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, రైతు పక్షాలు నిలబడుతుంది. చివరి గింజ వరకు వడ్లు కొనేంత వరకు ఊకున్న ప్రసక్తి లేదు. రాష్ట్ర మొత్తం ఏకం చేస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మా రైతుల ద్వారా ఉద్యమాన్ని కూడా ఆ విధంగా చేపడతాం. మీరు వడ్లు కొనమని తప్పించుకుంటా ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు రాజ్యానికి వచ్చినప్పుడు, మీరు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటలన్నీ మాకు యాదుకున్నాయి. 10,000 కోట్లు ఇస్తే మొత్తం రైతులంతా రాజులను చేస్తాను. నేను 24 గంటల కరెంట్ ఇస్తాను, ఇస్తలేవు. 6 గ్యారెంటీలు అన్నావు, 15,000 రైతు బంధు అన్నావు, రుణమాఫీ అన్నావు. ఏ ఒక్కటి సరిగా నెరవేర్చలేదు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా నాయకులు సవాల్ చేసిండ్రు, ఏ ఊరు పోదాంపో ఆ ఊరికి పోదాంపా, అక్కడ కంప్లీట్ గా మొత్తం ఆ ఊర్లో రుణమాఫీ అయితే దేనికంటే దానికి సవాలంటే రైతులుగా మాత్రం మాట్లాడవా? మీరు గన్నే పట్టుకుంటారా? మరి రైతు ఏం కావాలి? మన
వడ్లే వండుతాయి, వడ్లే పండిస్తున్నారు. మరి ఆ పంట ఏం కావాలి? మిగతా పంటలు కొనకపోతుంది, మొక్కజొన్న కొనవైతుంది, కందులు కొనవైతుంది, సోయా కొనకపోతుంది, జొన్న కొనకపోతుంది, మిగతా పంట శనగ కొనకపోతుంది. ఆ పంటలన్నీ పడేడుస్తున్నాయి. మరి వడ్లు కొనాలని చెప్తే పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వడ్లు వండుతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వడ్ల కొరతలు కదా, పంటది ఎంత పంట పండితే అంత పంట కొన్నాం, చివరి గింజ వరకు కొన్నాడు. 11 సార్లు రైతు బంద్ వేసినాం, 72,000 కోట్ల రూపాయలు రైతు ముట్టినాయి. నిద్రమైన రైతు, భరోసాగా ఉన్న రైతు, కేసీఆర్ హయాంలో ధైర్యంగా ఉన్న రైతు నేడు మళ్ళా కుంగిపోయే పరిస్థితి వస్తుంది. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో మోసపడ్డ రైతు దీనా అవస్థ మళ్ళీ మొదలు కాబోతాం. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటే వాటి కరెంట్ లేక, భూగర్భ జలాలు ఎండిపోయి, పొలాలు బీడులు పడి, నీళ్లు లేక, అన్నమో రామచంద్ర ఎక్కడ దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉంది. ఆ పరిస్థితిని గమనించిన గౌరవ కేసీఆర్ గారు 2001లో గులాబీ జెండా చేత కరోనా కాలంలో కూడా ఎవ్వరు గ్రామాల్లో బయట రాని పరిస్థితిలో 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడ కూడా బయటకు వెళితే ఏదో కష్టమవుతుందనే పరిస్థితిలో కూడా ప్రతి గింజ కూడా కొని ఎంత గొప్పగా చేసిందో ఈ సంవత్సరం ఇప్పటికీ రోని మన ముసిర క్రాంతి అయినప్పటికీ ఈ గ్రామాల్లో వడ్లు పోకపో చాలా వడ్లు నాని అక్కడనే రోడ్ల మీద పడేసిన సందర్భాలు కూడా ఇప్పటికి కూడా కనబడుతుంది. అంటే ఇంత ఘోరైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోయారు. ఏమో ఆ గ్యారెంటీలు తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రోజు ఒక కథ చెప్పి పాత విషయం మర్చిపోయి వేస్తూ మళ్ళీ ఇవాళ ఇంకో ప్రజలకు వస్తున్నారు. కేసీఆర్ గారు రాక ప్రతి గ్రామంలో కూడా ఆయన మాటలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ప్రతి ఊర్లో కూడా మేము రోడ్ షో వెహికల్ ద్వారా ప్రజలందరికీ కూడా చూపిస్తాం ముందు పార్టీ తరఫు నుంచి. అలాగే కేసీఆర్ గారు 2014 కన్నా ముందు ఏదైతే పరిస్థితుల్లో వాటిని చూపించి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా మీరందరూ సుఖపడతారని చెప్పారు. 2014 కన్నా ముందున్న పరిస్థితి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన పరిస్థితులు రెండు ఒకే విధంగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఉన్న కాలాన్ని కూడా కంపారిజన్గా ప్రతి ప్రజల ఆలోచనలు చేసినట్టు కూడా మీరు గమనిస్తున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవట్లేదు. ఆ విషయంలో కూడా ప్రజలందరికీ చెప్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు యూరియా, ఇప్పుడు మొన్నటి వరకు కూడా డిఏపి, ఇప్పటికి కూడా డిఏపి రాలేదు. ఎగ్జాంపుల్ గన్పూర్ మండల్ అనేది చాలా పెద్దది, ఇప్పటికి కేవలం 3 లారీల యూరియా మాత్రమే వచ్చింది, 2 లారీల డిఏపి వచ్చింది. 2 గంటలు కాదు, 4 నిమిషాల్లో యాప్ బుకింగ్ అయిపోయిందని చెప్తున్నారు. 4 నిమిషాలు అయిపోవడం వల్ల ఇప్పుడు నాకు ఐఫోన్ ఉంది, దీంట్లో యాప్ పనిచేయదు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది. ఇక చిన్న రైతులు, సన్నకారు రైతులు కొందరికి ఈ మొబైల్ డేటా లేని వాళ్ళ పరిస్థితి గోచరం ఉంది. మళ్ళీ ఇట్లాంటి ఫోన్లకు పనిచేస్తలేదు. మరి ఎవరు బుక్ చేసుకుంటారు, ఎక్కడ పోతుందో తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఆ రైతు ఎంత గొప్పగా ఉన్నాయంటే